వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో భాస్కరాచార్య గురించి నేర్చుకుందాం. భాస్కరాచార్య కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు భారతీయ గణిత శాస్త్రవేత్తల్లో అతి ముఖ్యమైన శాస్త్రవేత్త మనకు భాస్కరాచార్య. మనకు ఈ భాస్కరాచార్య క్రీస్తు శకము 1114వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని సాహెద్రి సమీపంలోని విజ్జలవిడి అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరాచార్య తండ్రి మహేశ్వరుడు. ఎవరు? మహేశ్వరుడు. ఈ మహేశ్వరుడు కూడా గణితంలో మేధావి కావడం వల్ల తండ్రి వద్దనే భాస్కరాచార్యుడు గణితాన్ని అభ్యసించాడు. తర్వాత ఈ భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ప్రభావితమై, ఎవరి సిద్ధాంతాలు? బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ప్రభావితమై తన జీవితాంతం గణిత సాధనకే వినియోగించాడు. మనకు భాస్కరాచార్యుడు 36వ సంవత్సరం ఏట, అతను 36వ సంవత్సరం ఏట దట్ మీన్స్ క్రీస్తు శకం 1150లో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. వెరీ ఇంపార్టెంట్. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. సో ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథము మనకు ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో రచన అనేది చాలా సులభంగా అర్థమయ్యేలా తన కావ్యంగా ఉంటుంది. తర్వాత ఇతను రచించిన మరొక గ్రంథం ఏంటంటే కరణ కుతూహలము. సో ఇది అతను 69వ సంవత్సరంలో కరణ కుతూహలం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ సిద్ధాంత శిరోమణి అని చెప్పుకున్నాం కదా. సో అతను 36వ సంవత్సరం సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. సో ఇందులో మనకు 4 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? 4 భాగాలు ఉన్నాయి. ఒకటి లీలావతి అంకగణితం, రెండవది బీజగణితము, 3 గణిత అధ్యాయం, మూడవది గణిత అధ్యాయం, నాలుగవది గోళ అధ్యాయం. సో మనకు సిద్ధాంత శిరోమణిలో మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ఒకటి లీలావతి అంకగణితం, రెండవది బీజగణితం, మూడవది గణిత అధ్యాయం, 4 గోళ అధ్యాయం. సరే, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంది అని ఒకసారి చూస్తే ఫస్ట్ది లీలావతి అంకగణితం అన్నాం. లీలావతి అంకగణితం. అసలు లీలావతి అంటే ఏంటి, అసలు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి గమనిస్తాం. సో మొదటి భాగము యాక్చువల్గా దాన్ని అంకగణితం అంటారు. సో ఈ అంకగణితం, ఈ మొదటి భాగాన్ని కానీ ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు అసలు అంకగణితంలో తిరిగిలేని వారే అవుతారు. సో లీలావతి అనే పేరేంటంటే భాస్కరాచార్య యొక్క కుమార్తె పేరే లీలావతి. మనకు భాస్కరాచార్యుడు గణిత శాస్త్రంలోనే కాక ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రాల్లో కూడా గొప్ప ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. భాస్కరాచార్యుడు తన కుమార్తె లీలావతికి ఒక ప్రత్యేక ముహూర్తంలో తప్ప ఏ ముహూర్తంలో వివాహం చేసినా ఆమెకి వైధవ్యం అంటే భర్త చనిపోతాడనేది ఆమె యొక్క జాతకములో ఉంది. సరే, ఆ ముహూర్తములో వివాహం చేయుటకు నిర్ణయించి ఆ ముహూర్తము ఖచ్చిత కాల నిర్ణయానికి జలఘటిక అంటే దాన్ని కాల యంత్రం అంటాం. సో జలఘటిక యంత్రాన్ని, దట్ మీన్స్ దాన్ని ఏమంటున్నాము? కాల యంత్రము అని అంటాం. సో ఆ కాల యంత్రాన్ని ఒకరోజు ముందు ఇంటికి తీసుకొచ్చాడు. కుండ మట్టి వలె ఉండే రాగి పాత్ర, దాని అడుగున నిర్దిష్టమైన వ్యాసార్థంతో రంధ్రం చేసి నీటిని నిండి మరొక పాత్రలో ఉంచబడింది. సో ఆ యంత్రము రంధ్రం గుండా రాగి పాత్ర మునగడాన్ని కాలగణన చేయడం అనేది జరుగుతుంది. సరే, అది జరుగుతూ ఉంది. అది మిద్దె పైన పెట్టారు కదా. సో ఈ లీలావతి ఆమె చిన్న వయసులోనే అదేమో అని జలఘటికను చూడడానికి వెళితే ఆమె ధరించిన ఆభరణములోని ఒక ముత్యము యంత్రంపై జారిపడింది. అప్పుడు యంత్రము సూచించే కాలములో మనకు తేడా వచ్చింది.
ఇది గమనించిన భాస్కరుడు ఆ యంత్రము చూపిన సమయానికే నిర్ణయించిన ముహూర్తములో కుమార్తెకు కళ్యాణం చేయడం అనేది జరిగింది. సో ఆమె జాతకంలో ఉన్నటువంటి లోపం అంటే అది కరెక్ట్ సరైన సమయం కాదు కదా. సో లీలావతికి వైధవ్యం అనేది ఏర్పడింది. సో అప్పుడు ఆమెకు జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడకుండా భాస్కరాచార్యుడు అంకగణితాన్ని మనోరంజిక గణితంగా రూపొందించి దానికి లీలావతి అంకగణితం అనేది పేరు పెట్టడం జరిగింది. సో ఆ లీలావతిని కూడా గణితంలో ప్రావీణ్యరాలు చేశాడు ఎవరు? భాస్కరాచార్యుడు. ఇంకా రెండవ భాగం అని చెప్పుకున్నాం. రెండవ భాగం ఏమని చెప్పుకున్నాం? బీజగణితం. రెండవ భాగం ఏంటి? బీజగణితము. సరే, ఈ బీజగణితంలో ఏముందంటే ఈ బీజగణితం మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో ధన రుణ రాసుల సంకలనము, రుణ రాసుల సంకలనము, అదేవిధంగా వ్యవకలనము, అదేవిధంగా సున్నా. సో ధన రుణ రాశులు, సంకలనము, వ్యవకలనము, సున్నా మొదలైన ఎన్నో విషయాలను వివరించాడు. ఇంకా మూడవ భాగం మూడవ భాగము గ్రహ గణిత అధ్యాయం. సో గణిత అధ్యాయం అని అనవచ్చు, లేదా గ్రహ గణిత అధ్యాయం అని కూడా పిలవచ్చు. ఇది కేవలం సిద్ధాంత భాగము. ఈ గ్రహ గణితంలో ఇది ఏ భాగం అంటే ఇది కేవలం సిద్ధాంత భాగము. అదేవిధంగా దీనిలో ఏమున్నాయంటే గ్రహాల గమనము, సూర్యగ్రహణము, అదేవిధంగా చంద్రగ్రహణము, అక్షాంశాలు. ఏదంట? అక్షాంశాలు. సో అక్షాంశాలు అనేవి ఉన్నాయి. అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. చూడు, గ్రహ గణిత అధ్యాయం అనేది ఒక సిద్ధాంత భాగం. గ్రహాల గమనము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అక్షాంశాల గురించి వివరించాడు. ఇంకా నాలుగవది ఏమని చెప్పుకున్నాం? నాలుగవ భాగము గోళ అధ్యాయం. నాలుగవ భాగం ఏంటి? గోళ అధ్యాయం. ఈ గోళ అధ్యాయంలో ఏముంది? ఈ గోళ అధ్యాయంలో ఏముందంటే గోళాలు, అర్ధగోళాల గురించి వివరించాడు. అర్ధగోళాల గురించి వివరించాడు. చూడు, ఒకసారి బాగా గమనించు. సో సిద్ధాంత శిరోమణిలో మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ఒకటి లీలావతి అంకగణితము, బీజగణితము, గణిత అధ్యాయము, గోళ అధ్యాయం. లీలావతి అంకగణితంలో ఏముంది మనకు? లీలావతి అంకగణితంలో అంకగణితానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. సో మనం లీలావతి అంకగణితాన్ని ఎవరైతే లీలావతి అంకగణితాన్ని అధ్యయనం చేస్తారో వారు అంకగణితంలో వారు తిరుగులేని వారు అవుతారు. సరే, నెక్స్ట్ బీజగణితం అని చెప్పుకున్నాం. బీజగణితంలో మొత్తం 12 అధ్యాయాలు ఉంటాయి. ధన రుణరాశుల యొక్క సంకలనము, వ్యవకలనము, సున్నాకు సంబంధించిన ఎన్నో విషయాలు వివరించాడు. తర్వాత గ్రహ గణిత అధ్యయనం, ఇది సిద్ధాంత భాగంలో ఉంటుందన్నాం. గ్రహాల గమనము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అదేవిధంగా అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మనకు 4వది గోళ అధ్యాయం. గోళ అధ్యాయంలో గోళాలు, అర్ధగోళాల గురించి వివరించాడు. ఇంకా మనం చూస్తే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం సులభంగా అర్థమయ్యేటట్లు మనోరంజకంగా ఉంటుంది. ఈ గ్రంథాన్ని అప్పట్లోనే 3 సార్లు పర్షియన్ భాషలోకి అనువదించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇతను మరొక గ్రంథం రచించాడు, సూర్య సిద్ధాంతం అంట. ఈ సూర్య సిద్ధాంతము అనేది జ్యోతిష్య శాస్త్రం పైన వెరీ ఇంపార్టెంట్. సూర్య సిద్ధాంతం అనేది మనకు జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మీద రచించిన గ్రంథమే సూర్య సిద్ధాంతము. అదేవిధంగా ఇది ఆంగ్లంలో కూడా సూర్య సిద్ధాంతం అనేది ఆంగ్లంలో కూడా అనువదించబడింది. సరే, మనకు కలన గణితం అనే మనకు మ్యాథ్స్లో ఒక ప్రత్యేకమైన ఉంది కదా, కలన గణితము.
ఈ కలన గణితము స్థాపికుడని పేరు కూడా ఎవరిని అంటాము, భాస్కరాచార్యుని అంటాము. కలన గణితం యొక్క స్థాపికుడని భాస్కరాచార్యుని అంటాము. అంటే న్యూటన్ అంటే వీళ్ళు న్యూటన్ బాగా కలన గణితం మీద అధ్యయనం చేశాడు. లిబ్లిజ్ కూడా మనకు కలన గణితం మీద పరిశోధన చేస్తాడు. వీళ్ళకంటే ముందే సో మనకు భాస్కరాచార్యుడు కలన గణితం అనే భావనను కలిగి ఉన్నాడు. ఇంకా భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు. సో గణితానికి చేసిన సేవలు కానీ చూస్తే సో ఒకసారి గమనించండి. సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. అంటే a+0 = a అని, a × 0 = 0 అని, సున్నా యొక్క ఘాతాలు 0 అని, సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతం అని తెలియజేశాడు. ఎవరు? భాస్కరాచార్యుడు. సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. అంటే a+0 = a అని, a × a = 0 అని, సున్నా యొక్క ఘాతాలు 0 అని, సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతమని చెప్పాడు. అదేవిధంగా సిద్ధాంత శిరోమణి గ్రంథంలో సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారంలో ఉందని చెప్పాడు. ఏం చెప్పాడు? సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారంలో ఉందని తెలిపాడు. అదేవిధంగా భూమధ్య రేఖ నుండి ఎక్కడి నుంచి? భూమధ్య రేఖ నుండి ఉజ్జాయిని వరకు, ఎక్కడి వరకు? ఉజ్జాయిని వరకు గల దూరపు కొలతను 16 చే గుణించిన భూపరిధికి సమానమని తెలియజేశాడు. చూడు, భూమధ్య రేఖ నుండి ఉజ్జాయిని వరకు గల దూరపు కొలతను 16 చే గుణించిన భూపరిధికి సమానమని తెలియజేశాడు. అదేవిధంగా ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపది విస్తరణ గుణకాల విస్తరణ గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. అదేవిధంగా ఒక ధనరాశికి వర్గమూలము ధన సంఖ్య అంటే ధన రుణ రాశులలో ఏదైనా కావచ్చు. ధనరాశి వర్గమూలం అనేది ధన రుణరాశిలో ఏదైనా కావచ్చు. కానీ ఒక రుణరాశికి వర్గము లేదని చెప్పాడు. అదేవిధంగా π = 3.1255 చెప్పాడు. అదేవిధంగా సామాన్య గణనలకు π = √10గా తెలియజేశాడు. తీసుకోవచ్చని తెలియజేశాడు. అదేవిధంగా రకరకాల యంత్రాల తయారీ పనితీరును వర్ణించి అన్నిటికన్నా బుద్ధి అనే యంత్రము ఉంటే చాలు అనడంలో క్రియారూపం కన్నా గణిత భాగానికే ప్రాముఖ్యత ఉందని చెప్పాడు. త్రికోణమితికి సంబంధించి సైన్ a+or-b కానీ, సైన్ a-b సూత్రం కానీ, అదేవిధంగా సైన్ 18 degrees కానీ, సైన్ 30 degrees 36 సైన్ a+or-b, అదేవిధంగా సైన్ a-b, సైన్ 18 degrees, సైన్ 30 degrees యొక్క విలువలను రాబట్టాడు. ఇతడు అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ వెరీ 2018 DSCలో అడిగిన బిట్టు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్
మెథడ్ ఆఫ్ పాల్స్ పొజిషన్ను అనుసరించేవాడు. అదేవిధంగా బీజగణితంలో సన్యా సంఖ్యలు కానీ సామాన్య సమీకరణాలు వర్గ సమీకరణాలను సాధించే పద్ధతిని వివరించాడు. అదేవిధంగా n(x2+1 = y² సాధనలో భాస్కరాచార్యుడు అనుసరించిన పద్ధతి ఏంటి? చక్రవాళ పద్ధతి. చూడండి, సో 17వ శతాబ్దంలోని గాల్వాస్ అదేవిధంగా ఆయిలర్ అదేవిధంగా మనకు లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే. దీనికి పెయిల్స్ సమీకరణముగా భావిస్తున్నాం. ఏది? 17వ శతాబ్దంలో మనకు గాల్వాసు, ఆయిలరు, లెగ్రాంజ్ రూపొందించినటువంటి ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే. ఏది? చక్రవాళ పద్ధతి కానీ వీళ్ళు ముగ్గురు రూపొందించినటువంటి ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటి. ఏది? చక్రవాళ పద్ధతి అన్న అదేవిధంగా 17వ శతాబ్దంలో గాల్వాసు, ఆయిలరు, లిగ్రాంజ్ రూపొందించినటువంటి ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు కూడా ఒకటే. దీనినే మనము ఈ ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ని మనం ఏమంటామంటే పెల్స్ సమీకరణం అంటాం. ఈ పెల్స్ సమీకరణే భాస్కర సమీకరణం అని పిలవాలని కాంటర్ అభిప్రాయం. ఎవరి అభిప్రాయము? జార్జ్ కాంటర్ ఉన్నాడు కదా, ఏది? సమితివాది పితామహుడు. సో జార్జ్ కాంటర్ యొక్క అభిప్రాయం ఏంటంటే పెల్స్ సమీకరణాన్ని భాస్కర సమీకరణం అని పిలవాలన్నాడు. ఏది? భాస్కర సమీకరణం అని పిలవాలన్నాడు. సో అదేవిధంగా 61(x²+1) 61(x²+1)కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన అంటే 9,10 స్థానాలున్న సంఖ్యల వరకు ఇచ్చాడు. ఏది? ఎవరు? మన శ్రీనివాస రామానుజన్. సో 61(x²+1)కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన కూడా ఇవ్వడం జరిగింది. ఇది భాస్కరాచార్యుడు గణితానికి చేసినటువంటి సేవలు. ఒకసారి కానీ మనం గమనిస్తే అసలు భాస్కరాచార్యుడు సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. అంటే a+0 = a(a)(a)=0 సున్నాను సున్నాతో భాగిస్తే మనకు భాగఫలం అనంతం వస్తుందని చెప్పాడు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారంలో ఉందని తెలియజేశాడు. అదేవిధంగా భూమధ్య రేఖ నుండి ఉజ్జాయిని వరకు గల దూరపు కొలతను 16 గురించి భూపరిధికి సమానమన్నాడు. ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపది విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. ఒక ధనరాశి వర్గమూలము ధన రుణ రాశుల్లో ఏదైనా కావచ్చు, కానీ ఒక రుణరాశికి వర్గము లేదని చెప్పాడు. π = 3.1255 అని తెలియజేశాడు. సామాన్య గణనలకు √10గా తీసుకోవచ్చని చెప్పాడు. సో ఆ తర్వాత త్రికోణమితికి సంబంధించి a+r-b సూత్రాన్ని కానీ sin a-b సూత్రాన్ని కానీ sin 18 degrees sin 36 degrees విలువలను రూపొందించాడు. అదేవిధంగా ఇతను అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ పాల్స్ పొజిషన్ అనే పద్ధతిని అతను అనుసరించాడు. బీజగణితంలో మనకు సామాన్య సమీకరణ కానీ వర్గ సమీకరణాలను సాధించే పద్ధతిని వివరించాడు. అదేవిధంగా n(x²+1 = y² సాధనలో భాస్కరాచార్యుడు అనుసరించినటువంటి చక్రవాళ పద్ధతి 17వ శతాబ్దంలో గాల్వాస్ కానీ ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించినటువంటి ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్లు రెండు ఒకటే. దీన్ని పెల్ సమీకరణంగా భావిస్తున్నాము. కాదు, దీన్ని పెల్ సమీకరణం కాదు, భాస్కర సమీకరణంగా భావించాలని చెప్పింది ఎవరంటే జార్జ్ కాంటర్. అదేవిధంగా 61(x²+1) అని అతి చిన్నదైన పూర్ణాంక సాధన ఇచ్చిన శాస్త్రవేత్త కూడా ఎవరంటే భాస్కరాచార్యుడు. ఇది మనకు భాస్కరాచార్యునికి సంబంధించినటువంటి సమాచారము. సో నెక్స్ట్ వీడియోలో మరొక శాస్త్రవేత్త గురించి మనం చూద్దాం.